మనం ఈరోజైతే మంచి మంచి ఆరోగ్యకరమైన మంచి రెసిపీస్ తయారు చేసుకుందామండి. ఇది జర్మనీలో డ్రెస్సెల్డ్రఫ్ సిటీలో మంచు వర్షం అనమాట. మా తమ్ముడు ఉంటాడు అక్కడ. సో ఈరోజైతే మనము మన గార్డెన్లోకి వెళ్ళి ఇలా మునగాకు చెట్లు ఉన్నాయి కదండి మన ఇంట్లో. సో మునగాకు అంటేనే ఎన్నో రకాల జబ్బులకి మెడిసిన్ అనమాట. ఈ మునగాకుతో మనము ఎన్నో రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి. అలాగే మనం ఈరోజు మునగాకు ముద్ద ఒకటి తయారు చేసుకుందాము. ఈవినింగ్ వచ్చేసరికి ఇది డైలీ వ్లాగ్ కదండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజైతే ముందుగా మునగాకు ముద్ద చేసుకుందాము. ఆఫ్టర్నూన్కి నేను మునగాకుని తీసుకొని వచ్చాను కదా, అదంతా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కడాయిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అనమాట. అందులోకి ఫస్ట్గా కొన్ని మెంతులు వేసాను, అలాగే 2 స్పూన్ల శనగపప్పును యాడ్ చేశాను, 2 స్పూన్ల ఉద్దిపప్పును యాడ్ చేశాను. వీటన్నింటిని ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్ కంటే ఇంకా తగ్గించుకొని రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఈ వీటన్నింటిని. అలాగే వేగిన తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేశాను 1 స్పూను. ఎందుకంటే అవి ముందు వేగిన తర్వాత జీలకర్ర తొందరగా అయిపోతుంది కదా, సో అందుకోసం. అలాగే జీలకర్ర వేగిపోయిన తర్వాత మనము ఇందులోకి 1 స్పూను అలా రెడ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే అవి బాగా ఫ్రై అయితే మంచి అరోమా బయటకు వస్తుంది మనకు. సో అలాగే ఇప్పుడు దాంట్లోనే ఒక 10-12 వెల్లుల్లిని పొట్టు తీసేసి వేసాను అనమాట. ఆ హీట్కి అవి కూడా మంచి కలర్ వస్తుంది, వెల్లుల్లి కూడా బాగా వేగిపోతుంది. అలాగే మనము ఎండుమిరపకాయలు తొడిమెలు తీసేసి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట, చుంచేసి పెట్టుకోవాలి. ఒక 10-12, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు, వీటన్నింటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. సో వీటన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి క్రిస్పీగా అయిపోవాలన్నమాట, మంచి కలర్ వస్తే అప్పుడు అందులో ఉన్నటువంటి కారం కూడా ఆయిల్లోకి వచ్చేసి చాలా టేస్టీ అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. స్లోగా పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం ఓపికగా చేసుకుంటే మంచి రెసిపీ తయారవుతుందండి. నేను చేసినట్టు చేసినారంటే. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. బీపీ, షుగరు, ఎన్నో రకాల జబ్బులకి బెస్ట్ అనమాట. అలాగే కొత్తిమీర అనమాట. ఇది కొత్తిమీరను కూడా వాష్ చేసి నీట్గా ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా త్వరగానే మగ్గిపోతుంది, మనకు తెలుసు కదా ఆకుకూర కాబట్టి. కొత్తిమీర లేని మనం ఏ రెసిపీస్ చేయం కదా, మంచి సువాసన వస్తుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. ధనియా అంటారు కదా, సో కొత్తిమీర చాలా మంచిదన్నమాట. సో అందుకోసం నేను కూడా యాడ్ చేశాను. నాకైతే బెస్ట్ ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది, మునగాకు ముద్ద, కంది ముద్ద, ఇలాంటివన్నీ. అలాగే కొంచెం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేశాను. కొబ్బరి పౌడర్తో పాటు కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేశాను అనమాట, ఎందుకంటే టేస్ట్ ఇంకా మనకు బాగా వస్తుంది. సో వీటన్నింటినీ ఒకసారి ఇలా అనేసి కొంచెం ఆనియన్ ఒకటి లావుదైతే సరిపోతుందండి, లాస్ట్లో వేస్తే సరిపోద్ది. అది కూడా ఇలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనము బాగా కలుపుతూ ఉన్నామంటే అన్నీ పట్టేస్తాయి అన్నమాట. ఫైనల్గా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకు ఉంది కదండి, ఆకునంతా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే అన్నిటితో కలిపేసి. అందులో మునగాకు తొందరగా మగ్గిపోతుంది అనమాట, అందులో ఉన్న వాటర్ కంటెంట్ తొందరగా ఆవిరైపోతుంది. సో ఇలా అన్నమాట. వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము చింతపండును ఓన్లీ నానబెట్టినదనమాట, వేడి నీళ్ళల్లో, వాటర్ లేకుండా అలా. అలాగే ఒక సగం నిమ్మకాయ అంత బెల్లాన్ని యాడ్ చేసి ఇందులోనే ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాం అనమాట 5 మినిట్స్. సో మనం ఎంత స్లోగా చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ. చాలా మంచిదండి అసలు, ఒకసారి చేసి చూడండి మీరు కూడా. అలాగే ఇది సాల్ట్ అనమాట, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేశాను. అలాగే మీకు సాల్ట్ మళ్ళీ లాస్ట్లో చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. సో కొంచెం తక్కువైనా పర్లేదన్నమాట. ఇలా వేసేసి మనము చల్లారనిచ్చుకోవాలి కొద్దిసేపు. చల్లారనిచ్చిన తర్వాతనే గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఇదంతా కంప్లీట్గా మనము గ్రైండ్ చేసుకోవడమే.
చాలా బాగుంటుందండి అన్నంలోకి, చపాతీ, రోటీ దేనిలోకైనా. కాకపోతే వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి, ఇది గట్టిగానే ఉండాలి. మనం ముద్ద కదా చేసుకుంటుండేది. సో ఇలా ఉండాలన్నమాట. అంత తయారైపోయిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక బాక్స్లో, స్టోరేజ్ బాక్స్లో మనకు 2 days 3 days బయట అయినా నిలువ ఉంటుంది. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు అనమాట. షుగరు, బీపీ చిన్నపిల్లలకు అందరికీ చాలా మంచిదండి ఇది. మీరు కూడా తప్పకుండా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక్క మునగాకు ముద్ద పెట్టుకొని తినండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇవే చేసుకుంటారు. మునగ చెట్టు కూడా ప్రతి ఇంట్లో ఒక పాట్లో కంపల్సరీ నాటుకోండి. ఎందుకంటే మెడిసిన్స్ తినే బాధ తప్పుతుందనమాట మునగాకుని తినడం వల్ల. పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఎగ్ అంటే పిల్లలకి ఇష్టం కదండి. ఆమ్లెట్లలో, అలాగే ఎగ్గు పొరుటులో ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక మునగాకు ముద్ద వేసుకొని తింటున్నా. సూపర్ అంటే సూపర్ అనమాట. ఎలా ఉందో నాకు కూడా మీరు చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. ఇక్కడ మునగాకును మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే మనము ఈవినింగ్ మునగాకుతోనే మళ్ళీ ఎగ్గు పొరుటు తయారు చేసుకోబోతున్నాం అనమాట. సో ఆ క్లిప్ కూడా మళ్ళీ ఇందులో యాడ్ చేశాను నేను. సో ఈ మునగాకునంతా ఇలా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. యాజ్ యూజువల్గా మనము ఎగ్గు పొరుటు చేసుకుంటాం కదండి, అందులో దీన్ని యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ రెసిపీ కూడా ఆల్మోస్ట్ ఉంది నా దాంట్లో, కాకపోతే ఈ వీడియోలో షేర్ చేద్దామని చేస్తున్నా. ఇక్కడ ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో ఒక 2-3 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. మనం పొరుటు చేసుకుంటాం కదండి, సేమ్ అదే. ఇందులో అవి వేగిన తర్వాత సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకొని బాగా రోస్ట్ అవుతుంది కదండి. అయిన తర్వాత ఇది ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ అనమాట. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది అనమాట. సో అందుకోసం పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసామన్నమాట. వీటన్నింటిని ఒక్కసారి ఇలా కలిపేసుకున్నామంటే మనకు ఆనియన్కి అంతా పట్టుకుంటుంది, బాగుంటుంది. గుడ్డు స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట పొరుటు చేసినా కానీ. సో ఇలా ఇదంతా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము వాష్ చేసిన మునగాకునంతా వేసేసుకుందాం. మునగాకును వేసేసుకొని దగ్గర పడి ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. ఇదంతా పూర్తి ఫ్రై లాగా చేసుకోవాలంటే సపరేట్గా ఆయిల్ వేసేసుకొని మునగాకును మాత్రమే ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మనం దీంట్లోనే వేసుకొని మీడియం వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం ఒగురుగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చపాతీలో, రైస్లో, రోటీలో అన్నిట్లలో బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనకు మునగాకు అనేది ఫ్రై అయిపోయింది చూడండి. ఆల్మోస్ట్ చాలా మటుకు కుక్ అయిపోయింది, దగ్గర పడిపోయింది అనమాట. సో ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి మనము ఎగ్స్ని యాడ్ చేసుకుంటామన్నమాట. చపాతీలో, రైస్లో చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మంచి హెల్త్ సంబంధించిన రెసిపీస్ అన్నమాట ఇవి. అందుకే చూపిస్తున్నాను అనమాట జాగ్రత్తగా 1 by 1. చూడండి ఇప్పుడు టోటల్గా మనకు మునగాకు అనేది దగ్గర పడిపోయింది. ఈ టైంలో మనము మన ఇంట్లో ఉన్న వాళ్ళ మెంబర్స్ను బట్టి ఎన్ని ఎగ్స్ అనేది అన్ని యాడ్ చేసుకోవడమే. ఎగ్ను ఇలా కొట్టేసుకొని ఎగ్స్ని అన్నీ ఇలా వేసేసుకోవాలన్నమాట. మునగాకును మన ఇండియాలోనే చాలా అశ్రద్ధ చేస్తారండి. ఇవి ఇండోనేషియా, నేపాల్, మలేషియా, అమెరికా అందరూ చాలా బాగా వాడతారు ఈ మునగాకును. మొరింగా అంటారు కదండి, మొరింగా లీవ్స్. మొరింగా హైబ్రిడ్ రకం అక్కడ మెడిసిన్స్లలో చాలా రకాల విధాలుగా యూజ్ చేస్తారనమాట. సో మన దేశంలో పుట్టి మన దేశంలో ఉన్న చెట్టు గురించి మనమే తెలుసుకోలేకపోతున్నాము, కానీ అదర్ కంట్రీస్ వాళ్ళందరూ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారనమాట. దీని మెడిసినల్ వాల్యూస్ తెలుసుకుంటే అసలు మునగాకును వదలము. సో కంపల్సరీ లేడీస్ మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేసి మన పెరట్లో ఎన్నో చెట్లు వేసుకుంటాం కదండి, పూల చెట్లు అవి ఇవి, దాని బదులు ఒక్కసారి ఒక మునగాకు చెట్టు వేసి చూడండి ఎన్ని రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చో మనము. సో అలాగే ఇక్కడ ఎగ్ అనేది దగ్గర పడిపోతుంది కదా. సో ఇలా అంతా పొడి పొడిగా పొరుటులాగా కలిపేసుకోవాలన్నమాట.
సేమ్ ఎగ్ పొరుటే అండి, దాంట్లో మనం మునగాకుని యాడ్ చేసామంతే. సో ఇలా అంతా చిన్న చిన్నగా పొడి పొడిగా వచ్చేటట్టు ఒక్కసారి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చేసుకోవాలి. మునగాకు అనేది ముదురు మనకి ఏమవుతుంది, వాసన వస్తుంది, చేదు ఉంటుంది అంటారు కదండి, ఏమీ ఉండదు, చాలా బాగా ఉంటుంది అనమాట. ఇది చపాతీలో తింటే అసలు వదలరు మళ్ళీ పిల్లలు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది మనకు ఎగ్ మునగాకు ఫ్రై. చపాతీ ఇలా పొరలు వేసుకొని తింటే స్మూత్గా చాలా బాగుంటుందన్నమాట. మనకైతే నైట్కు ఇలా అయిపోయింది. అలాగే మా చిన్న ఓపెన్ కిచెన్ను కూడా చూసేయండి. ఇంతకుముందు చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో దాంట్లో అందుకు షేర్ చేశాను, కాకపోతే యూట్యూబ్లో కూడా షేర్ చేద్దామని చెప్పి ఒక 1 minute యాడ్ చేశానండి. కంప్లీట్గా ఒకసారి కిచెన్ది డెకోర్ వీడియో తప్పకుండా షేర్ చేస్తాను. ఇది మా టీ స్టేషన్ అనమాట. ఇక్కడ అవెన్ ఉంటుంది, ఇక్కడ టీ కప్పులు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇలా నేను ఫెరీ లైట్స్తో డెకోర్ చేసి పెడతాను అనమాట. ఎప్పుడు లైటింగ్స్ ఉంటే బాగుంటుంది కదా, అందులో ఎల్లో కలర్ వైట్ కలర్ అంటే ఇష్టం అనమాట. సో అందుకోసం ఇక్కడ డిఐవై చేసినవి ఇలా పెడుతూ ఉంటా. ఇది ఒక కార్నర్ అనమాట. టోటల్గా ఓపెన్ కిచెన్, ఇది చిన్న కిచెను ఇలా అనమాట. స్టవ్ దగ్గర అటు సైడు మసాలాలు అన్నీ సింపుల్గా పెట్టుకొని ఉంటామన్నమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. లైక్ తప్పకుండా చేయండి. అలాగే ఇది రసెల్ రఫ్ సిటీ అండి. స్నో పడుతూ ఉందన్నమాట, మంచు కాలం కదా. సో బాగుంటే క్లిప్స్ ఇలా యాడ్ చేశాను. అక్కడ మా తమ్ముడు ఉన్నాడండి, అక్కడ నుంచి వీడియోస్ ఇక్కడ పోస్ట్ చేశాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.